టీటీడీకి 100 ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వడానికి కేంద్ర మంత్రి కుమారస్వామి హామీ ఇచ్చారని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. టీటీడీ ఉచిత ఎలక్ట్రిక్ బస్సులతో తిరుమలలో భక్తులకు వాహనదారుల నుండి నిలువు దోపిడీ తప్పుతుందన్నారు. తిరుపతి విమానాశ్రయం పేరును శ్రీ వెంకటేశ్వర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుగా మార్చాలని సివిల్ ఏవియేషన్ శాఖకు ప్రతిపాదనలు పంపించాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. కుమారస్వామి ఆయన సెంట్రల్ మినిస్టర్, ఆయన కూడా కలిసే మర్యాదపూర్వకంగా ఆయన ఒక ప్రపోజల్ చెప్పారు. ఏమంటే మీరు టీటీడీలో బస్సెస్ కావాలని ఎవరో అన్నారు నాతోని, కాబట్టి నేను 100 బస్సులు మీకు ఫ్రీగా ఇస్తాను సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద, అవి మీరు అప్లై చేయండి అని వాళ్ళ ఫార్మేట్లో చేయమని చెప్పారు. అది ఈరోజు కూడా మేము బోర్డు మీటింగ్లో డిస్కస్ చేసాం. ఈఓ గారు ఇప్పుడు దాన్ని అప్లై చేయబోతున్నారు. అప్లై చేస్తే 100 బస్సులు వస్తాయి మనకి. దాన్ని ఎక్కడ చేయాలి, ఏంటి, ఎలా చేయాలి అనేది కూడా మళ్ళీ దాన్ని ఎలక్ట్రికల్ బస్సెస్ ఇప్పుడు మన దగ్గర 10 బస్సులు తిరుగుతున్నాయి పైన. అది కాకుండా కూడా ఇంకా కింది నుంచి పైకో లేకపోతే బస్టాండ్ నుంచి శ్రీవారి మెట్టుకో ఏదో ప్లాన్ చేసుకోవాలి మనం. ఎక్కడైతే ఇప్పుడైతే ఆటో వాళ్ళు, ట్యాక్సీ వాళ్ళు మీకు అందరికీ తెలిసి నిలువు దోపిడీ చేస్తున్నారు భక్తుల్ని. దాన్ని ఎంతవరకు మనం తగ్గించుకోగలుగుతామో అంతవరకు మనం దాన్ని కూడా మనం తగ్గించాలనే ఉద్దేశంతో ఆయన చెప్పి